బ్రో, సేమ్ లైన్‌ని 3 టైమ్ వాడుతున్నారంటే రిక్రూటర్‌కి ఫ్రస్ట్రేషన్ మ్యాక్స్ లెవెల్‌లో ఉంటది. ఎందుకంటే ఎన్ని సార్లని చూస్తాం? ద మిస్టేక్ ఈస్ మీ రెజ్యూమేలో సేమ్ టూల్స్, సేమ్ డ్యూటీస్‌ని ఎవ్రీ జాబ్‌లో రిపీట్ చేయడం అంటే ఇట్స్ అ ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్ యూజ్ సీక్వెల్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా. ఇది ప్రతి జాబ్‌లో ఎందుకుంటది? అగైన్ అండ్ అగైన్. కొంచెం చేంజ్ చేయొచ్చుగా. ఈ రిడెండెన్సీ చూస్తే రిక్రూటర్ అనుకుంటాడు, అయ్యో! వేరే ఏమైనా చేశాడు ఈడు అసలు. రియల్ టిప్ హౌ టు ఫిక్స్. ఎవ్రీ జాబ్లో యూనిక్ వాల్యూ హైలైట్ చేయి. ఫస్ట్ జాబ్లో సీక్వెల్ బేసిక్స్, సెకండ్ జాబ్లో ఆటోమేషన్ విత్ సీక్వెల్, ఫైనల్ జాబ్లో ఆప్టిమైజేషన్ విత్ కాంప్లెక్స్ జాయినింగ్. లేయర్ యువర్ గ్రోత్, షో ప్రోగ్రెషన్, నాట్ ద రిపిటేషన్. ఓకే. హౌ రిక్రూటర్స్ థింక్. యుఎస్ రిక్రూటర్స్కి పేషెన్స్ అస్సలు ఉండదు. ఎందుకంటే యావరేజ్ రెజ్యూమే టైం, రివ్యూ టైం చూస్తే 6 to 8 seconds వరకు ఉంటుంది. మీరు సేమ్ లైన్స్ని రిపీట్ చేస్తూ ఉంటే దే విల్ డెఫినెట్లీ స్కిప్ ఇట్. మీ జర్నీలో ఎవల్యూషన్ చూపించాలి కదా ప్రతి జాబ్కి. నాట్ కంట్రోల్ వి ఫ్రమ్ ద సేమ్ జాబ్. ఒక రెజ్యూమే ఈజ్ ఈక్వల్ టు ఒక స్టోరీ. సేమ్ సీన్ని 3 times రిపీట్ చేస్తే బోర్ కొట్టదా? అదే సేమ్ చూస్తూ ఉంటే. అలాగే రెజ్యూమేలో కూడా రెపిటేషన్ ఈస్ ఈక్వల్ టు రిజెక్షన్. ఈ టిప్ యూజ్ చెయ్యి అండ్ కమెంట్స్లో చెప్పు, నో రిపీట్స్ అని రాయి. లైక్ చెయ్యి ఇఫ్ దిస్ సేవ్డ్ యువర్ రెజ్యూమే ఫ్రమ్ బోర్డమ్. దిస్ ఇస్ సీకే చందు కొంగరా సైనింగ్ ఆఫ్.